ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు సుమన్ టీవీ వారికి మా యొక్క సొసైటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా కాంపిటీషన్ ఏమంటే ముఖ్యంగా కృషితో నాస్తి దుర్భిక్షం అనేది ఒక పట్టుదల ఉంటే ఏ కార్యాన్ని అయినా సమర్థవంతంగా సాధించవచ్చు అనేదానికి కూడా మా సొసైటీ సభ్యులు నిరూపించారు. ప్రతి సంవత్సరము 500 నుంచి 600 మంది అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ వచ్చి భోంచేస్తూ పెద్ద మహనీయులు వచ్చి ఇక్కడికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని అన్నదానానికి కానీలే ఇంకో దానికి కానీలే చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా పవిత్రమైన ప్లేసు. ఉదాహరణకి ఈ యొక్క సుమన్ టీవీలో ఉండే మన సంతోష్ స్వామి కూడా ఆయన లాస్ట్ ఇయర్ ఒక మండలం ఉండాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి స్వామిని నాకు ఇందాక చెప్పాడు. నిజంగానే నాకు చాలా ఆనందమైంది. ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయాన్ని తొందరగా ఆ యొక్క స్వామి దీవెనలతో మీ యొక్క ఆదరణతో ఈ యొక్క గుడిని పూర్తి చేసేదానికి అందరూ సహకరించాలని, అదేవిధంగా మన పఠాన్ మహమ్మద్ గారు కూడా ఈరోజు సిమెంట్ ఇచ్చాడు. ఇంకా ఇస్తాను స్వామి, మీకు ఇంకా ఇస్తాను, నేను సహకరిస్తాను, మీరు ఇంకొకసారి కూడా నాకు ఫోన్ చేయండి సహకరిస్తానని చెప్పాడు. మా యొక్క మిత్రునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మాలేసిన స్వాములందరూ స్వామి పలాంది కడుతున్నామంటే మా వంతు ఇవి తీసుకోండి, 10 మూటలు తీసుకోండి, 20 మూటలు తీసుకోండి, 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి, 20,000 ఈ విధంగానే భక్తులు ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు మాలాధారణ చేసిన వాళ్ళు మాత్రమే ఇచ్చారు. కానీ పెద్ద ఎత్తులో మాకైతే డొనేషన్లు అయితే రాలేదు. మేము కూడా శ్రద్ధగా ఇంకా తిరిగి డోనర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మేము కూడా మా శక్తి వంచనలతో పోరాడి ఈ యొక్క ఆలయాన్ని పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ముందుగా ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాము. అలాగే జనసేన పార్టీ తరపున ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన మన అయ్యప్ప స్వామి టెంపుల్ రాయచూటి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్న మన బెసిరెడ్డి సార్ గారికి మరియు ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా వంతుగా సహాయం అడిగినందుకు, అలాగే ఇంకా ఏమైనా అవసరం ఉంటే మా జనసేన పార్టీ తరపున మేము ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి ఏ అవసరం ఉన్నా చేస్తామని జనసేన పార్టీ తరపున మేము చెప్తున్నాము. ఈరోజు మన జనసేన అధ్యక్షులు గారు పఠాన్ అహ్మద్ అలీ గారు మన గుడికి సిమెంటు సహాయం చేయడం జరిగింది. ఈ సిమెంటే కాకుండా మీకు మరికొంత సహాయం, నా సహాయం ఎంతవరకైనా ఉంటుందని చెప్పేసి ఆయన మనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క అయ్యప్ప స్వామి గుడికి మీరు సహాయపడి మన యొక్క ఫ్యూచర్, మన బిడ్డల యొక్క ఫ్యూచర్కు ఈ యొక్క గుడి ఎంతో దోహదపడుతుందని మేము అనుకుంటున్నాము.